నేను కూడా ముందుకు నడుస్తున్నాను. అయితే నేనందరిలా విలపించటం లేదు. సత్యకాముడు దివ్య రూపం తలుచుకుంటూ అతన్ని అతడి ప్రపంచంలోని కలుసుకోబోతున్నాను అనే తన్మయత్వంలో ముందుకు నడుస్తున్నాను. కానీ ఆగిపోయాను. ఎందుకు? సత్యకాముడు వచ్చాడు. ఎంతో దగ్గరలో ఉన్నాడు. నన్ను పిలుస్తున్నాడు. కానీ అంతమందిలో అతను ఎక్కడున్నాడు? కానరాడే. కాదు, సత్యకాముడు అక్కడ లేడు. మిథ్యామతి. నేనలా ఊహించుకున్నాను సత్యకాముణ్ణి. ఈ జన్మలో దర్శించే భాగ్యం నాకిక లేదు. శ్వేతాగ్నిలో నేను ఆహుతి కాక తప్పదు. అనిరుద్ధ్ వచ్చినట్టున్నాడు, నేను చూసొస్తాను. వద్దు సయ్యద్, లేవద్దు. సర్కిల్ బ్రేక్ కాకూడదన్నారు మైత్రి గారు. నెవర్ మైండ్, ఇప్పుడే వచ్చేస్తాను. అనిలా, అనిలా. హలో అనిరుద్ధ్. ఆ. హాయ్, ఐఎమ్ సయ్యద్. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. అనిలా, అనిలా. Hey Margaret, what's happening? ఏమవుతుంది ఇక్కడ? అనిల ఏది? సయీద్, అనిల ఏది? లోపల మైత్రి గారితో ఉంది. ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ప్లీజ్ మీరందరూ నా చుట్టూ చేతులు పట్టుకుని తిరగండి. అనిలలో సుళ్ళు తిరుగుతున్న వాయుభూత సంబంధిత అంశాన్ని శాంతింప చేయాలి మనం. ప్లీజ్ ప్లీజ్ ఫార్మ్ ఎ సర్కిల్. లిసన్ టు మీ. ప్లీజ్ ప్లీజ్ ఫార్మ్ ఎ సర్కిల్. అలాగే చేతులు పట్టుకుని నా చుట్టూ తిరగండి. ప్లీజ్ ప్లీజ్ డూ వాట్ ఐ సే. అనిలా, are you all right now? I think she is fine now. అనిరుద్, అవును, బాగా కంగారు పెట్టేసింది అనిల. అవును, మీ సర్కిల్ బ్రేక్ చేశారా? అవును మేడం. అనిరుద్ వచ్చి డోర్ బెల్ నొక్కితే చెప్తున్నా వినిపించుకోకుండా సయ్యద్ లేచి వెళ్ళాడు. పదండి, బయట లాన్స్లో ఫ్రెష్గా ఉంటుంది. సారీ మేడం, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. బట్ మేడం, అనిరుద్ధ్ వచ్చి రాగానే సిచ్యువేషన్ అర్థం చేసుకొని మమ్మల్ని తన చుట్టూ తిరగమన్నాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది మేడం? మాకైతే ఏమీ అర్థం కాలేదు. కూర్చోండి. అనిల్లో పూర్వజన్మ స్మృతులు మేల్కొల్పడానికి క్రిస్టోస్ మెథడ్ ప్రయత్నించాను. తను తన క్రితం జన్మలోనే చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటి చూస్తున్నప్పుడు మీరందరూ చేతులు వదిలేసుంటారు. దాంతో అక్కడ గదిలో అనిల్లో ఏదో రియాక్షన్ వచ్చింది.
ఎనీవే ఐఎమ్ హ్యాపీ. ఆమెను కంట్రోల్ చేయటానికి టైంకి అనిరుద్ కూడా ఇక్కడికి వచ్చేసాడు. అసలు అలా రియాక్షన్ రావడం దేనికి? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఒక విషయం మాత్రం ప్రూవ్ అయింది. అనిల ఈజ్ అన్ ఎలిమెంటల్. నేనింతకుముందు చెప్పినట్టు ఈమెలో కేవలం ఎయిర్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. అందుకే ఆమె ఎక్కడుంటే అక్కడ దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆమె ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. పంచభూతాల సమ్మిళితమైన మన ఆలోచనలకి కేవలం ఒకే ఎలిమెంట్తో మాత్రమే పుట్టిన అనిల ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. ఎనీవే, మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే అనిల సృష్టి వైపరీత్యంతో పుట్టింది కాదు. సృష్టికే ఎదురు నిలిచి ఈ మానవలోకంలోకి వచ్చింది. తన మనోహరుడు సత్యకామ కోసం, అంటే ఈ అనిరుద్ కోసం. సోల్మేట్ థియరీ అంటూ ఒకటుంది. ప్రేయసీ ప్రియులు ఎన్ని జన్మలెత్తినా ఒకరినొకరు అన్వేషించుకుంటూ, ఒకరి కోసం ఒకరు తప్పించిపోతూ, సంఘాన్ని, లోకాన్ని, విధి రాతను సైతం ధిక్కరించి మళ్ళీ మళ్ళీ కలుసుకుంటుంటారు. అలాంటి సోల్మేట్స్ కంటే కూడా గొప్ప ప్రేమ వీళ్ళిద్దరిది. 2 వేర్వేరు జీవ పరిణామాలకి చెందియుండి కూడా ఒకరి కోసం ఒకరు ఇన్ని యుగాలుగా పుడుతున్నారు. అనిల, కాంగ్రాట్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. అనిరుద్, నా పరిచయం ఇందాకే అయింది కదా. వీళ్ళంతా మా గ్యాంగ్, మా బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్. దిస్ వెంకట్, హాయ్. లావణ్య, హలో. సుమిత్ర, హలో. మార్గరెట్, హలో. సురేష్. హాయ్. అండ్ హాయ్. ఇవాళ నుంచి మీరు కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో జాయిన్ అవుతున్నారు, రైట్? డన్. కానీ ఫ్రెండ్స్ గ్రూప్ లో చేరమంటూ మీరు అంటూ ఫార్మల్ గా అంటున్నావు సయ్యద్. మేడం, నాకు ఒకే ఒక డౌట్. మరి అనిల ఎయిర్ ఎలిమెంటల్ అయితే తన మూలంగా అనిరుద్కి ఎటువంటి ప్రమాదం లేదు కదా? ఐ మీన్, కానీ అలాంటిదేమీ ఉండదని నేను హామీ ఇవ్వగలను. ఇందాకే కదా చూశారు అనిరుద్ అనిలలో చెలరేగిన ఉన్మాదాన్ని ఎలా శాంతింపచేశాడో. కానీ మీరందరూ ఇప్పుడు వరీ కావాల్సింది అనిరుద్ గురించి కాదు, అనిల గురించి. అనిరుద్లో స్పిరిచువల్ పవర్స్ ఉంటే మీ అందరిలో, యువతలో ఉండే డైనమిజం ఉంది. అంతకంటే మించింది మీ అందరికీ ఒకరి పట్ల ఒకరికున్న అభిమానం, స్నేహం. సో మీరందరూ కలిసి అనిలని తప్పకుండా కాపాడాలి. తప్పకుండా మేడం. కానీ మీరు భవిష్యత్తులోకి తొంగి చూడగలరు కదా. అనిలకు ఎటువంటి కీడు జరగకుండా వీళ్ళని మనం కాపాడుకోగలమా? ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని నార్మల్గా హ్యాపీగా ఉంటారు కదా. మనం మొట్టమొదటిసారి రాజస్థానీ ధాబాలో కలిసినప్పుడు మీ ప్రియమిత్రుడు అభిజిత్ భవిష్యత్తు గురించి చెప్పమని నన్ను నిలదీశాడు. ఇప్పుడు మీరు కూడా వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమంటున్నారు. అప్పుడు ఇప్పుడు నా సమాధానం ఒకటే, నో కామెంట్స్. భవిష్యత్తు గురించి పగటి కలలు కంటూ కూర్చోవడం ఎంత తప్పు, భవిష్యత్తు గురించి భయాలు, సందేహాలు పెట్టుకోవడం కూడా అంతే తప్పు. ప్రస్తుతం మీ కర్తవ్యం ఏమిటో అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోండి. ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓ గాడ్, అంత పని జరిగిందా? ఆ రుస్తుం సెట్ చనిపోయే ముందు నీకేం చెప్పాడు? ఆ భీష్తి నాయక్ వయసు 800 ఏళ్లని, అతనికి చావే లేదని చెప్పాడు. అతనిలో ఉన్న అద్భుత శక్తులతో కొన్నాళ్లకి ప్రపంచానికే నాయకుడవుతాడని కూడా చెప్పాడు. పవన్, ఏ మనిషి అయినా జీవితంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా చనిపోయే ముందు ఆఖరి క్షణాలు చెప్పేవి నిజాలే అయి ఉంటాయంటారు. మరి రుస్తుం సెట్ మాటల గురించి అలా అనుకోవటానికి లేదంటావా? ఏమిటి విద్యాధర్, నువ్వు కూడా ఆ భీష్తి నాయక్ ఒక ఇమ్మోర్టల్ అని, అతనికి చావే లేదని నమ్మమంటావా? నువ్వన్నట్టు చనిపోయే ముందు ఎవరైనా నిజాలే చెప్తారని నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు నిజమని నమ్ముతున్న విషయాలు వాస్తవాలు కానవసరం లేదుగా. దే మే బి లేబరింగ్ అండర్ మిస్కన్సెప్షన్స్. ఆ మాటలు మనసా వాచా రుస్తుం సేట్ నమ్మాడు కాబట్టి అలా అన్నాడు, అంతే. పవన్, ఒక పక్క రుస్తుం సెట్ మాటలు నమ్మలేనంటున్నావు, మరో పక్క అతను చనిపోతూ చెప్పిన విషయాలు ఇన్స్పెక్టర్ ఆదినారాయణ దగ్గర దాచానంటున్నావు. ఐ కెనాట్ అండర్స్టాండ్ దిస్. అయినా పోలీసులు కూడా చెప్పకుండా రహస్యాలేంటి? ఆ భీష్తి నాయక్ వయసు 800 సంవత్సరాలని. అది కాదు విద్యాధర్, చనిపోయే ముందు రుస్తుం సేట్ నాకు మరికొన్ని విషయాలు కూడా చెప్పాడు. అజ్ఞాతంగా ఉంటున్న ఆ భీష్తి నాయక్కి అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ చాలామంది అనుచరులు ఉన్నారట. అంతేకాదు, ఎక్కడేం జరుగుతున్నా
వెంటనే అతనికి సమాచారం అందించే స్పై నెట్వర్క్ కూడా అతనికి ఉందని చెప్పాడు. అందుకే ఇక మీదట నేను జరపాలనుకుంటున్న ఇన్వెస్టిగేషన్ కూడా ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దామని? ఆ రుస్తుం సెట్ ఎవరి పేరనే చెప్పాడా? ఎనీ క్లూస్? ప్రదీప్ శుక్లా పేరు ఒకటే చెప్పాడు. ప్రదీప్ శుక్లానా? ఎవరతను? అదే కనుక్కోవాలి. హలో అంకుల్. హాయ్ మీరా, కామ్ కామ్ కామ్. పవన్, వీళ్ళు మా అనిల ఫ్రెండ్స్. దిస్ ఇస్ సయ్యద్. నమస్తే అంకుల్. వెంకట్. ఐఎమ్ సురేష్. హలో. లావణ్య, హాయ్. సుమిత్ర. నా పేరు మార్గరెట్. అంకుల్, మీరు అనిరుద్ వాళ్ళ డాడీ కదూ? ఎస్, మా అనిరుద్ మీ అందరికీ తెలుసా? ఈ మధ్యనే కలిసాం. వి హావ్ ఆల్రెడీ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మోరోవర్, ఇంతకు ముందు అనిరుద్ గురించి అనిల చెప్తుండేది. అనిల రాలేదా మీతో? మిమ్మల్ని కలవాల బయలుదేరింది. డిడ్ షీ మీట్ యూ? షీ డిడ్ మీట్ అస్ అంకుల్. అయితే అనిరుద్ధ్ తను కలిసి అంకిత్ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఐ సీ. యాక్చువల్లీ మేము మీతో మాట్లాడదామని వచ్చాం. రియల్లీ? దేని గురించి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే లావణ్య నువ్వు చెప్పు. సయ్యద్ చెప్తాడు. హే, వాట్స్ ద మ్యాటర్? అది మైత్రి గారని సైకిక్ మీడియం ఒక ఆవిడ ఉన్నారు అంకుల్. మేమంతా శ్రీశైలం టూర్కి వెళ్ళే ముందు రోజు రాజస్థానీ దాబాలో ఆవిడతో పరిచయం ఏర్పడింది. అక్కడ చాలా ఇండైరెక్ట్గా ఆవిడ అభిజిత్తో అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఏం చెప్పిందామే? అంటే ఆవిడకి అపూర్వ శక్తులు ఏమీ లేవని, భవిష్యత్తు గురించి చెప్పడం అస్సలు రాదని, ఆ రోజు అభిజిత్ ఛాలెంజ్ చేస్తున్నట్టు మాట్లాడితే 2 రోజుల్లో అతడికి మృత్యుగండం ఏదో ఉన్నట్టు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. సరిగ్గా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అనిల గురించేవో. అనిల గురించా? ఏముంటుంది? అంటే ఈ మధ్యనే తన డ్రీమ్ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది కండక్ట్ చేశారు మైత్రి గారు. అనిలలో పూర్వజన్మ స్మృతుల్ని పూర్తిగా మేల్కొల్పి తనలో ఎలిమెంటల్ కింగ్డమ్కి చెందిన ఆత్మ ఉందని, అనిరుద్ని వెతుక్కుంటూ ఈ లోకంలోకి వచ్చిందని, వాళ్ళిద్దరు సోల్మేట్స్ అని చెప్పారు ఆవిడ. అయితే అనిల లైఫ్కి ఏదో డేంజర్ ఉందంటున్నారు. మాకు కంగారుగా ఉంది అంకల్. అభిజిత్ విషయంలో మైత్రి గారి మాటలు నిజమైనట్టు ఒకవేళ. ఐ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. ఆ మైత్రి ఎవరో కానీ కరెక్ట్గా నీకు చెప్పింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నేను పవన్ ఈ విషయం మీద డీజీపీ గారిని కూడా కలిసాం. హీఈస్ అరేంజింగ్ పోలీస్ సెక్యూరిటీ. అంకుల్, ఇందులో మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పండి. అనిలను సేవ్ చేసుకోగలిగితే మాకు అంతకన్నా కావాల్సిందేముంది? వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. ఆర్ యూ షూర్ సయ్యద్? అఫ్ కోర్స్ అంకుల్. మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ అని ఫామ్ చేసుకున్నాం. మాలో ఎవరికి ఏ సమస్య వచ్చి పడ్డా అది అందరికీ కామన్ ప్రాబ్లం అన్నట్టు డీల్ చేస్తాం. వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. అయితే గత కొన్ని నెలల నుంచి మేమెవరూ ఊహించని స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ మా చుట్టూ జరుగుతున్నాయి. వీటి వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకొని అనిలను కాపాడుకోవాలి అంకుల్. పైగా అనిరుద్ కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో చేరాడు. అతనికి అకల్ట్ అండ్ పారానార్మల్ విషయాల గురించి బాగా తెలుసు అనుకుంటాను. మొన్న మైత్రి గారింట్లో చేసిన పాస్ట్ లైఫ్ రీకాల్ ప్రయోగంలో అనిల కొన్ని నిమిషాల పాటు బాగా అప్సెట్ అయి మా అందరిని కంగారు పెట్టేసింది. అప్పుడు అనిరుద్ వెంటనే మా అందరి చేత రిచువల్ లాంటిది చేయిస్తూ తన మెంటల్ పవర్తో అనిలని శాంతింపచేశాడు. సో అనిరుద్తో పాటు మేమందరం కలిసి అనిలని కాపాడుకుంటాం. మీరు చేస్తున్న ఎఫర్ట్స్లో మా వంతు పనేమైనా ఉంటే. బట్ ఎలా? సూపర్ న్యాచురల్, అకల్ట్, పారానార్మల్ అంటూ మీరంతా మాతో ఎలా సహకరిస్తారు? మేం చేస్తోంది పూర్తిగా లాజికల్, ప్రాక్టికల్ అండ్ డౌన్ టు ఎర్త్ ఇన్వెస్టిగేషన్. ఇందులో దెయ్యాలకి, భూతాలకి, అతీంద్రియ శక్తులకి ఎటువంటి స్థానం లేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాటన్నిటినీ పూర్తిగా ఖండం చేస్తూ అనిలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. అయినా యంగర్ జనరేషన్ చెందిన మీరు 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టబోతూ కూడా ఇంకా ఇలాంటి విషయాలు నమ్ముతున్నారంటే ఐఎమ్ రియల్లీ షాక్డ్. ఒకవైపు అనిలను కాపాడుతామని చెప్తూ మరోవైపు ఇంప్రాక్టికల్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఎలా? నో అంకుల్, ఇంప్రాక్టికల్గా ఉండటం మాకు ఇష్టం లేదు. లాజికల్ అండ్ సైంటిఫిక్గానే ఆలోచిస్తాం మేము. కానీ మైత్రి గారి మాటలు, ఆవిడ చేసిన ఎక్స్పెరిమెంట్, ఆ తర్వాత అనిరుద్ చేయించిన రిచువల్, వీటిని బట్టి అలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నిజంగా మీకు మాతో సహకరించాలనుంటే చెప్పండి. మీకు కొన్ని ముఖ్యమైన పనులు అప్పచెప్తాను. చెప్పండి అంకుల్, వీఆర్ రెడీ. దాట్స్ గుడ్. డీజీపీ గారు అనిల్కి పోలీస్ ప్రొటెక్షన్ ఎలాగో ఇస్తున్నారు కాబట్టి తనకు వెంటనే ఎటువంటి అపాయం లేదు. బట్ దీని వెనకున్న విచ్గల్డ్ గ్యాంగ్ ఎక్కడుందో తెలుసుకోగలిగితే, ఆ గ్యాంగ్ నాయకుడు భీష్ట్ నాయక్ ఎవరో కనుక్కోగలిగితే ద ఎంటైర్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. యు సీ, అజ్ఞాతంగా ఉంటూ అనిల ప్రాణాలు తీయాలనుకుంటున్న శత్రువులు ఆమెను చేరకముందే మొదటి దెబ్బ మనమే తీయాలి. ఆఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. కానీ పవన్, డూ యూ థింక్ దిస్ ఇస్ రైట్?
మనం ఎదుర్కొంటున్నది 25 సంవత్సరాలుగా ఈ దేశంలో విచ్ కల్ట్ యాక్టివిటీ నడుపుతున్న గ్యాంగ్ని. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ లేవని నువ్వు కొట్టిపారేస్తున్నా వాళ్ళు మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ అని మాత్రం ఒప్పుకోక తప్పదు. లేగదూడ లాంటి యంగ్స్టర్స్ని ఇన్వెస్టిగేషన్ పేర ఇలా రంగంలోకి దింపటం ఎంతవరకు జస్టిఫైడ్? ఇందులో ఏమాత్రం అపాయం లేదని చెప్పడం లేదు నేను. డెఫినెట్లీ దేర్ విల్ బి డేంజర్స్. అయితే నవతరానికి చెందిన వీళ్ళు అలాంటి డేంజర్స్ని ధైర్యంగా ఎదుర్కోగలరన్న నమ్మకం కూడా నాకుంది. క్షుద్ర శక్తుల గురించి అర్థం పర్థం లేని నమ్మకాలు భయాలు లేకుండా ఉండగలిగితే చాలు. హ్యావ్ నో డౌట్స్ అంకుల్. ఇవాళ నుంచే మా పని మొదలెడతాం. గుడ్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఉంచండి. అండ్ ప్లీజ్ మీరు ఏది చేసినా చాలా రహస్యంగా చేయాలి. ఎప్పటికప్పుడు మీ ఇన్ఫర్మేషన్ నాకు పాస్ ఆన్ చేస్తూ ఉండండి. నో వన్ షుడ్ నో వాట్ యు ఆర్ అప్ టు. సయ్యద్, ఎలాగూ మీరందరూ దీంట్లో అడుగు పెడుతున్నారు కాబట్టి నేను కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. పెద్దవాడిగా నా సలహా కూడా వినండి. దీన్ని ఒక ఛాలెంజ్గా అడ్వెంచర్గా మీరందరూ యాక్సెప్ట్ చేసేంత వరకు బాగుంది. కానీ దుస్సాహసాలకు మాత్రం పోవద్దు. శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయద్దు. ఆ బీస్ట్ నాయక్ గురించి కానీ అతని ముఠా గురించి కానీ మనకు తెలిసింది చాలా తక్కువ. సముద్రపు నడిబొడ్డున ఉండే మంచుకొండలు పైకి కనిపించవు. నీటిపైన మనకు కనిపించేవి ఆ మంచుకొండల శిఖరాలు మాత్రమే. వాటినేమీ లెక్క చేయకుండా ముందుకెళ్తే ఎంత పెద్ద నౌకైనా తునాతునకలవుతుంది. Do not get misled by just seeing the tip of the iceberg. We will always remember your advice, uncle.